ఇక్కడ స్ట్రెంగ్తెన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, కార్యకర్తల్ని లీడర్గా మార్చాల్సినటువంటి అవసరం ఉంది అనుకున్నప్పుడు మొన్నటిదాకా వినిపించింది బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుంది తెలంగాణలోని. బట్ ఇప్పుడు రీసెంట్గా జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్తో మాట్లాడుతున్నారు, పొత్తు ఉండే అవకాశం ఉంటుంది అనేది వినిపిస్తోంది. పొత్తు ఏమాత్రం ఉండదు, కరాఖండిగా చెప్పగలుగుతాను. పొత్తులు తెలంగాణలో పెట్టుకోవద్దన్నది చాలా క్లియర్ పాలసీ, పార్టీ పాలసీ, పబ్లిక్గా కూడా చెప్పొచ్చు. తర్వాత పవన్ కళ్యాణ్ దగ్గరికి ఓన్లీ కర్టసీ కాల్ మాత్రమే ఈరోజు జరిగింది. అది కూడా ఆయన ఆంధ్రాలో చేస్తూ ఉన్న కార్యక్రమాలు, ఆంధ్రాలో ఆయన పైన ఉన్న చాలా పెద్ద ఎత్తున ఒక ప్రెషర్ టాక్టిక్స్, వాటన్నిటి మధ్య చంద్రబాబు నాయుడు గారు జైలుకు పోవడం, వాటన్నిటి మధ్య అవైలబుల్గా వాళ్ళతో కలిసి ఉన్న లీడర్ ఆయనే ఉన్నాడు కాబట్టి ఏంది విశేషము, ఏం విషయాలు జరుగుతూ ఉన్నాయి ఆంధ్రాలో అని ఒక సానుభూతి, చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నారు కాబట్టి వారికి సానుభూతి తెలిపే ఒక కార్యక్రమంలో భాగంగా లక్ష్మణ్ గారు, కిషన్ రెడ్డి గారు పోవడం జరిగింది. సో అదే అంతకి తప్పించి రాజకీయం లేదు. అదే సానుభూతితో లోకేష్ను కూడా అమిత్ షా దగ్గరికి తీసుకెళ్లారా? అది ఆంధ్ర యూనిట్ చెప్పాల్సిన అవసరం ఉంటుంది. బట్ కిషన్ రెడ్డి గారు కూడా ఉన్నారు కదా ఆ ఫోటోలో. అంటే కిషన్ రెడ్డి గారు యాదృచ్ఛికంగా ఉన్నారు అక్కడ, అంటే యాక్సిడెంటల్గా వారు అక్కడ ఉన్నారు. ఎందుకంటే తెలంగాణ పనులు జరుగుతూ ఉన్నాయి అక్కడ, వారు ఆ మీటింగ్ పోవడం జరిగింది. అయినా కూడా తప్పు కూడా లేదు, వారు ఉన్నా కూడా తప్పు లేదు. ఎందుకంటే తప్పకుండా కూడా వారు ఒక 70 సంవత్సరాల వ్యక్తి, చాలా పెద్ద నాయకుడు, ఇంతకుముందు ఇన్నిసార్లు యూనిఫైడ్ ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి, వారిని అంటే లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. కానీ ఆయన ఏజ్ని గమనిస్తూ ఆయన ద వే హీస్ బీయింగ్ ట్రీటెడ్, దానికి తప్పకుండా కూడా సానుభూతి భారతీయ జనతా పార్టీ నుంచి ఉంది. కాబట్టి అది ఆంధ్ర అయినా తెలంగాణ యూనిట్స్ అయినా మేమందరం కూడా సానుభూతి తెలుపుతా ఉన్నాం.